హాయ్ హలో ఫ్రెండ్స్ నేనండి మీ దివ్యాని అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మన ఛానల్లో స్పెషల్ కాయగూర ముక్కలన్నీ వేసి చేసిన ముక్కల పులుసు అండి దీన్ని దప్పడం అని కూడా పిలుస్తారు ఈ ముక్కల పులుసు చేసుకున్నాము అంటే అన్నం అంతా కూడా ఎటువంటి కూర లేకుండా చక్కగా ఈ పులుసు వేసుకొని కలుపుకొని తినేయచ్చండి అంత బాగుంటుంది అయితే ఈ ముక్కల పులుసు నేను ఏ విధంగా చేశానో ఒక్కసారి మీకు చూపిస్తాను వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా స్టవ్ పై ఒక కళాయి పెట్టి స్టవ్ వెలిగించుకోండి ఇప్పుడు కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత దీనిలోనే కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి అదేవిధంగా పచ్చిమిరపకాయల్ని ఒక 4 పచ్చిమిరపకాయలుగా పొడుగుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ కూడా వేసి వేయించుకోవాలి ఇప్పుడు 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని పొడుగుగా కట్ చేసుకున్న ముక్కల్ని వేసుకోండి ఉల్లిపాయలు వేసి ఒకసారి బాగా వేపుకోవాలండి ఉల్లిపాయలు కొద్దిగా రంగు బారేంత వరకు వేగనివ్వాలి ఇప్పుడు ఉల్లిపాయలు ఈ మాదిరిగా వేగిన తర్వాత ఈ సైజులో కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలండి నేను 5 బెండకాయలు తీసుకున్న ముక్కల్ని వేసుకున్నాను అదేవిధంగా ఆనపకాయ ముక్కల్ని ఈ సైజులో కోసుకొని ఆనపకాయ ముక్కల్ని కూడా వేసుకోండి ఇప్పుడు బెండకాయలు ఆనపకాయలు కలిపి ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు దీనిలోనే ఈ మాదిరిగా కోసుకున్న ములంకాళ్ళ ముక్కలను కూడా వేసుకోండి అదేవిధంగా వంకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఇవన్నీ కలిపి కలుపుకోవాలి ఇప్పుడు దీనికి రుచికి సరిపడ ఉప్పును కూడా ఇదే స్టేజ్లో వేసుకోవాలి ఉప్పు వేసి ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత ఈ ముక్కలన్నీ కాస్త మగ్గడం కోసమని ఒక మూత పెట్టుకోండి ఒక 5 నిమిషాలు మూత పెట్టి సిమ్లోనే దీన్ని వదిలేయండి 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కొంచెం ముక్కలన్నీ కూడా ఈ మాదిరిగా వేగి కనిపిస్తాయండి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మధ్యలోని వీడియోలో చూపించిన విధంగా గరిటతో ఇలాగా మధ్యలో ఒక గుంతలా చేసుకోవాలి దీనిలోనే 2 మీడియం సైజు టమాటాలను చేత్తో గుజ్జు చేసుకున్న గుజ్జును కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు వేగనివ్వాలండి పచ్చివాసన పోయేంత వరకు 5 నిమిషాలు వేగిన తర్వాత మనం టమాటాని మొత్తం ఈ కూరలో కలుపుకొని వేయించుకోవాలి టమాటా ఫస్ట్ ముక్కలతో వేస్తే ముక్కలు అనేవి మగ్గవండి కాబట్టి కొంచెం ముక్కలు మగ్గిన తర్వాత టమాటా వేసుకోవాలి ఇప్పుడు కాస్త వేగుతుంది ఇలా వేగిన తర్వాత దీనిలోని కొద్దిగా పసుపుని వేసుకోండి అదేవిధంగా ఒక 3 స్పూన్ల కారాన్ని వేసుకోండి ఈ దప్పలం పులుసుకి కారం అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కారం వేసి ముక్కలన్నిటికీ ఈ కారం పట్టే విధంగా కలుపుకోవాలి కారం పచ్చివాసన పోయేంత వరకు ఈ ముక్కలతో పాటు ఈ కారం కూడా వేగాలండి ఇలా వేగుతుంది అన్న తరువాత దీనిలోనే మనం చింతపండు రసాన్ని వేసుకోవాలి ఒక మీడియం సైజు జాంకాయ సైజు అంత చింతపండును నానబెట్టుకొని ఆ నానబెట్టుకున్న దానిలో వచ్చిన పులుపును వేసుకోవాలి మనం నానబెట్టుకున్న చింతపండులోనే 1-2 సార్లు నీళ్లు పోసి ఆ పులుపును వేసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవాలి పులుసుని ఇప్పుడు ఒక అర గ్లాసు నీళ్ళను కూడా వేసుకోండి మరి పులుసు నీళ్ళల్లా కాకుండా కొంచెం చిక్కగా ఉండే విధంగా పెట్టుకోండి ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలండి హై ఫ్లేమ్లోనే మరగనివ్వాలి మనం పెట్టిన 10 నిమిషాలకి పులుసు ఈ విధంగా మరుగుతుంది ఇది మరిగేటప్పుడు పులుసు పైన ఈ విధంగా పొంగులా వస్తుందండి ఈ పొంగు మొత్తం కూడా పోతుంది పులుసు మరిగే కొద్దీ ఈ పొంగు పోయేంత వరకు ఈ పులుసు అనేది మరగబెట్టుకోవాలి హై ఫ్లేమ్లోనే మరిగించుకోవాలి ఇలా పొంగు కాస్త పోయింది అన్నప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి కలుపుకోవాలి మరుగుతున్న పులుసులోనే మనం బెల్లం ముక్క వేసుకోవాలండి ఈ బెల్లం ముక్క వేయడం వల్ల మొత్తం పులుసులో మనం వేసిన ఫ్లేవర్స్ ఏమైనా ఎక్కువైతే ఈ బెల్లం అనేది అడ్జస్ట్ చేస్తుంది కాబట్టి వీడియోలో చూపించిన విధంగా చిన్న బెల్లం ముక్కని ఈ పులుసులో వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టి పులుసును బాగా మరిగించుకోవాలి పులుసు మరిగి ఈ పొంగంతా పోయి పులుసు అనేది ఈ కలర్లోకి వచ్చేస్తుంది అప్పుడు దీనిలో కొద్దిగా కొత్తిమీర వేసి ఒక 5 నిమిషాలు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీనిపై ఒక మూత పెట్టి ఒక గంట సేపు వదిలేశారంటే మనం వేసిన ముక్కలన్నిటికీ ఈ పులుసు అనేది చక్కగా పీల్చుకొని పులుసు అనేది చిక్కబడుతుంది గంట తర్వాత మూత తీసి చూసారంటే ఈ స్టేజ్లో కనిపిస్తుంది మనం వేసిన ప్రతిదీ కూడా మగ్గిపోతుందండి ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి నేను చెప్పే పద్ధతిలో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి ఈ దప్పడం పులుసు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తుంది మీ దివ్య ఉంటాను ఫ్రెండ్స్ బై బాయ్